జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. తెలంగాణలో కూటమి ఉండబోదని, తెలంగాణలో ఒంటరిగానే పోరాడతామని ఇటు అమిత్ షా చెప్పడంతో ఇక్కడ కూటమి ఉండే అవకాశాలు లేనట్టే తెలుస్తా ఉన్నాయి. ఇప్పటికే కూటమి పైన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆశలు పెట్టుకొని తెలంగాణలో కూడా ఇటు జనసేన పార్టీని విస్తరించే విధంగా గ్రామాల్లో సైతం జనసేన జెండా ఎగురవేసే విధంగా ప్రణాళిక చేసుకొని వస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ కానీ ఇటు బీజేపీ నేతల్ని కానీ కూటమిగా వస్తారా, ఒంటరిగా వస్తారా అని అడిగిన ప్రశ్నకి వాళ్ళు సమాధానం అధిష్టానమే చూసుకుంటుందని కూడా ఇరు పార్టీలు చెప్పారు. అయితే ఇప్పుడు అధిష్టానం డిక్లేర్ చేసింది. ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అయిన అమిత్ షా గారు ఏదైతే తెలంగాణలో ఒంటరిగానే పోరాడతాం, తెలంగాణలో కూటమి ఉండబోదని కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి కొంత షాక్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీతోని ఉన్న అనుబంధం కావచ్చు, బీజేపీ నేతలు కూడా ఇటు జనసేనకి మద్దతు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా గత కొద్ది రోజుల నుండి అయితే చూస్తూ ఉన్నాము. కూటమిగా వస్తారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఫార్ములా వర్కౌట్ అయిందో, కూటమి ఫార్ములా వర్కౌట్ అయిందో, తెలంగాణ కూడా కొంతవరకు వర్కౌట్ అయ్యి కొన్ని స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఇటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన పార్టీ నేతలు కూడా ఆశించారు. కానీ ఈ తెలంగాణలో అలాంటి కూటమి ఏమి ఉండదు. ఓన్లీ తెలంగాణలో బీజేపీ సపరేట్గా, అదేవిధంగా జనసేన సపరేట్గానే పోటీ చేస్తుందని కూడా కొంత క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు కూడా కొంత షాక్లోకి గురైన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఆశలు పెట్టుకున్నారు. అంటే ఈ కూటమి రావడం వల్ల మేము కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి, కూటమితోని కొంచెం ముందుకెళ్తే మా భవిష్యత్తు కూడా గెలుపు దిశగా వెళ్తుందని కూడా చాలా వరకు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు కూడా భావించారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో జనసేన బీజేపీ కూటమితోని వస్తే మాత్రం ఎవరైతే ఆంధ్ర నుండి తెలంగాణకి వలస వచ్చిన వాళ్ళు, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ కూడా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్లో ఇటు బీజేపీకి కూడా కొంత ఓట్ బ్యాంకింగ్ అనేది ఉంది. ఆ ఓట్ బ్యాంకింగ్ని కాపాడుకునే ప్రయత్నంలో ఇటు బీజేపీ కూడా కొన్ని వ్యూహాలు అయితే చేస్తూ ఉంది. అయితే జనసేన కూడా రావడం వల్ల ఈ రెండు ప్లస్ అవుతుందని కూడా చాలా మంది కూడా భావించారు. కానీ అలాంటిది ఏమీ ఉండబోదని, ఇక్కడ కూడా ఒంటరిగానే పోరాటం చేస్తామని ఇక్కడున్న బీజేపీ నేతలు అధిష్టానం చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరితో కూడా పొత్తు పెట్టుకుంటే మనం ఇంకా మరింత ఇబ్బందిలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా చాలా మంది ప్రముఖులు కూడా ఇదే చెప్తా ఉన్నారు. ఏదైతే తెలంగాణలో ఒంటరిగానే పోరాడితే బీజేపీకి భవిష్యత్తు ఉంటుంది, పొత్తులతో వస్తే మాత్రం ఉరి వేసుకున్న పరిస్థితే. ఎందుకంటే ఇక్కడ పొత్తులకి ఎవరు కూడా మేలు చేసే విధంగా ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజలు కూడా ఓటేయాలంటే అక్కడ నాయకత్వాన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి కూటమిలు వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నట్టుగా ఇటు అధిష్టానానికి ఇక్కడున్న నేతలు చెప్పడంతో ఇక్కడ ఎటువంటి కూటమి ఉండబోదు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. జనసేన పార్టీకి మాత్రం ఇక్కడ ఒంటరిగానే పోరాటం చేయాలి. అయితే ఇక్కడ జనసేన పార్టీ కూడా ఆలోచిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో కావచ్చు, లేకుంటే ఇక్కడ జిహెచ్ఎంసీ సంబంధించిన అన్ని వార్డులో కావచ్చు అభ్యర్థులు ఉన్నారా, అభ్యర్థులు ఉంటే ఎంతవరకు ప్రభావితం చూపిస్తారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయాలలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ తనదైన శైలితో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా అనేక కార్యాచరణలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంతవరకు జనసేన ప్రభావం చూపిస్తూ ఉంటుంది, ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఎంతవరకు ప్రభావితం చేస్తుందని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే నవంబర్ మొదటి వారంలో జిహెచ్ఎంసీ హైదరాబాద్ సంబంధించిన ఎన్నికలు అయితే ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు అయితే జరుగుతూ ఉంది. ఈ నెల 15వ తారీఖు నుండి కూడా ఏదైతే ఎస్ఐఆర్ హైదరాబాద్లో మొదలు కాబోతా ఉంది, అక్టోబర్ 1 కల్లా మరి ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా నివేదిక వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది నవంబర్కి అలా ఎన్నికలు అయితే ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడున్న కీలక పార్టీలన్నీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఇటు జనసేనకి షాక్ అయిన ముచ్చట ఇటు బీజేపీ అధిష్టానం చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూడాలి పవన్ కళ్యాణ్ మరి ఏ విధంగా ముందుకు వస్తారు, ఒంటరిగా పోరాడతారా లేకుంటే కొన్ని స్థానాలకే పరిమితమై పోరాడతారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి తెలంగాణలో మరి జనసేన ఎంతవరకు విస్తరిస్తుందనేది కూడా చూడాలి. ఇప్పటికే కీలక ప్రణాళికతో మాత్రం ఆ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది.